నమస్కారం అండి. నా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురువును వీక్షిస్తున్న సమస్త ప్రజానికానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టైటిల్ ఏ ఉమెన్ జర్నీ టు సోల్ హీలింగ్, అంటే ఒక మహిళ ఆత్మచికిత్సా పయనం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశంపై చర్చించబోతున్నాం. ఆత్మచికిత్స వైపు మహిళా ప్రయాణం. మహిళల జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్న ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అది ఆత్మవిమర్శ, ప్రకృతి అనుబంధం, కుటుంబ బంధాలు, ధ్యానం, సేవ, ధర్మం, సృజనాత్మకత, ఆధ్యాత్మికత వంటి దశల ద్వారా సాధ్యమవుతుంది. మన చరిత్రలో, పురాణాలలో మరియు సమాజంలో ఎన్నో గొప్ప మహిళలు ఈ మార్గాలను అనుసరించి ప్రపంచానికి స్ఫూర్తిని కలిగించారు. ఆత్మవిమర్శ. మహిళలు ప్రతి సంక్షోభాన్ని ఒక ఆత్మజ్ఞానంగా మలుచుకుంటారు. వారి జీవన ప్రయాణం ఈ ఆత్మవిమర్శ ద్వారా మార్గదర్శకంగా మారుతుంది. ఉదాహరణకు గార్గి వాచక్నవి, వేదకాలం నాటి గొప్ప ఋషికన్య. ఆమె తన తెలివితేటలతో మరియు ప్రశ్నలతో సమాజాన్ని మేల్కొల్పారు. రాజ్యసభలో యాజ్ఞవల్కుడికి లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రశ్నలు అడిగి మానవ జీవితానికి నిజమైన అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. శాస్త్రం ప్రకారం ఆత్మవిమర్శ మనస్సును ధ్యాన స్థితిలోకి నడిపిస్తుంది, దృఢతను, శాంతిని అందిస్తుంది. ప్రకృతి సహజతతో కలయిక. ప్రకృతితో గడిపే సమయం ఆత్మచికిత్సకు మార్గం. ప్రకృతికి మనస్సును నూతనంగా తీర్చిదిద్దుతుంది. ఉదాహరణకు భారత గిరిజన మహిళలు అడవుల్లో జీవిస్తూ ప్రకృతితో సహజ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ జీవన విధానం వారికి శక్తి సామర్థ్యాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. శాస్త్రం ప్రకారం ప్రకృతిలో గడపడం కార్టిజాల్, స్ట్రెస్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది, మనస్సుకు శాంతిని అందిస్తుంది. ధ్యానం మరియు యోగా. మహిళలు ధ్యానం ద్వారా మనసు ప్రశాంతతను పొందవచ్చు. యోగా శరీరానికి, మనసుకు, ఆత్మకు సమతౌల్యం కలిగిస్తుంది. ఉదాహరణ ఆనందమయి మా తన జీవితాన్ని ఆధ్యాత్మిక సాధనలతో ప్రపంచానికి శాంతి పాఠాలు నేర్పించారు. శాస్త్రం ప్రకారం ధ్యానం మెదడులో న్యూరోప్లాస్టిసిటీని మెరుగుపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. మహిళలు కుటుంబ బంధాల ప్రాముఖ్యత. కుటుంబ నుండి లభించే సహాయం మహిళలకు మానసిక శక్తిని ఇస్తుంది. ఉదాహరణకు సావిత్రిబాయి పులే తమ భర్త జ్యోతిరావు పులే సహకారంతో మహిళలు విద్యలో విప్లవం తీసుకొచ్చారు. శాస్త్రం ప్రకారం కుటుంబం బంధాల ద్వారా విడుదల అయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ మానసిక శాంతిని దోహదం చేస్తుంది. మహిళల తన సామాజిక సేవతో ఆత్మ సంతృప్తిని పొందడం ఎలా? ఇతరులకు సేవ చేయడం ద్వారా మహిళలు తమ బాధను తగ్గించుకుంటారు. ఉదాహరణకు మదర్ తెరిసా సేవా ధర్మం ద్వారా ప్రపంచానికి మానవత్వ పాఠాలు నేర్పారు. శాస్త్రం ప్రకారం సేవా కార్యక్రమాలు ఎండార్ఫిన్ను విడుదల చేస్తాయి. ఇవి సంతోషాన్ని కలిగిస్తాయి. సృజనాత్మకత ద్వారా వ్యక్తీకరణ. సంగీతం, కళలు, రచన వంటి ప్రక్రియల ద్వారా మహిళలు తమ భావాలను వ్యక్తపరుస్తారు. ఉదాహరణకు స్వర్ణకుమారీదేవి రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరి సాహిత్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించి సమాజానికి విలువలను అందించారు. శాస్త్రం ప్రకారం సృజనాత్మకత మెదడులో రివార్డ్ సెంటర్ను ఉత్తేజపరుస్తుంది. ఆధ్యాత్మిక విజ్ఞానం. పురాణాలు, వేదాలు మన ఆత్మచికిత్సకు మార్గ చూపిస్తాయి. ఉదాహరణకు మీరాబాయి తన కృష్ణ భక్తి ద్వారా జీవితాన్ని ప్రశాంతంగా గడిపారు.
ఆధ్యాత్మిక విజ్ఞానం. భక్తి మన మెదడులో డోపమైన్ను పెంచి ఆనందాన్ని కలిగిస్తుంది. ఋతు శుద్ధి విధానం. ఆధారాలు మన ఆత్మను పునరుద్ధరించడంలో సహాయపడతాయి. ఉదాహరణకు చాతుర్మాస వ్రతాలు. శాస్త్రం ప్రకారం ఆచారాలు మన దైనందిన జీవితానికి దృఢతను అందిస్తాయి. ప్రియమైన వీక్షకులారా, మహిళల ఆత్మ చికిత్స శక్తి కుటుంబానికి, సమాజానికి, ప్రపంచానికి కొత్త మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆహ్వానం, ఈ విధానాలను మీ జీవితాల్లో అనుసరించి మీ అనుభవాలను మాతో పంచుకోండి. చివరిగా ఆనందమయ్యే మా మాటలతో ముగిస్తాను. ఆనందం మీలోనే ఉంది, దానిని వెతకండి, మీరు దొరుకుతుంది. న్యూ ఏజ్ స్పిరిచువల్ మూమెంట్ అంటే మన నూతన యుగ ఆధ్యాత్మిక ఉద్యమం గురించి తెలుసుకోవాలంటే పైన ఎడమవైపు ఉన్న వీడియోను క్లిక్ చేసి చూడండి, లేదా పై కుడివైపు ఉన్న ప్లేలిస్ట్ బటన్ను క్లిక్ చేసి మీకు కావలసిన వీడియోను చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ఇన్నర్ చైల్డ్ గురును సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ వీడియోస్ రిలీజ్ అయిన తక్షణమే మీకు తెలుపును. అంతేకాకుండా మీ యొక్క ఎలాంటి అమూల్యమైన అభిప్రాయాలనైనా కామెంట్ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదములతో జై హింద్, జై భారత్.